జగన్ టైంలో వేలాది సచివాలయాలు కట్టారు. కొన్ని అద్దెకు తీసుకున్నారు, కొన్ని కట్టారు. రైతు భరోసా కేంద్రాలు కట్టారు. అలాగే ఆస్పత్రులు కట్టారు వేలాదిగా. అలాగే స్కూళ్ళు నాడు నేడు కింద కట్టారు. ఇన్ని చేస్తే ఒక్కొక్క బిల్డింగ్ మీదన వారం రోజులు స్టోరీలు రాయొచ్చు. కానీ వాళ్ళకి మీడియా లేదు. ఆ ఉన్న సాక్షి వచ్చేటప్పటికి అప్పుడు జగన్ మీద ప్రతిపక్షం చేస్తున్న దాడిని తిప్పికొట్టే కార్యక్రమమే సరిపోయింది తప్ప డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ని ప్రచారం చేసుకోలేకపోయింది. లేకపోతే వేలాది భవనాలు కట్టి వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగం ఇచ్చిన ప్రచారం చేసుకోవడం చేతకాక అసమర్థుడుగా, లేకపోతే గనక ఉన్మాదిగా, లేదంటే గనక విధ్వంస పాలన కిందన విపక్షపు చేసిన ప్రచారం మధ్య నలిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, అమరావతిలో ఈడ్చిపెడిదంతా ఇప్పటికి 100 బిల్డింగులు లేవు. ఈడ్చిపెడిదంతా 100 బిల్డింగులు లేవు. స్టిల్ నో గవర్నమెంట్ కట్టింది. అప్పుడు కట్టినటువంటి సెక్రటరియట్, అసెంబ్లీ అయ్యి 3, తర్వాత హైకోర్టు, ఆ తర్వాత మొన్న మధ్యన పూర్తి చేసింది సిఆర్డీఏ బిల్డింగ్. 11 ఏళ్లలో పూర్తి చేసింది 4 బిల్డింగులు. ఇప్పుడు మిగతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏంటయ్యి అంటే, ఇప్పుడు విశాఖపట్నానికి వచ్చినట్టు ఎగబడి వస్తున్నారంటే రావట్లేదు అక్కడికి ఎవరు. కేవలం కేంద్ర ప్రభుత్వపు సంస్థలు ఏవైతే రాష్ట్రంలో ఉంటాయో వాటి హెడ్ క్వార్టర్సు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలు ఉంటాయో వాటి హెడ్ క్వార్టర్సు, అట్లాగే మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇట్లాంటివి కడుతున్నారు తప్పించి ఎగబడి వచ్చి అక్కడ పెట్టట్లేదు. ఈవెన్ క్వాంటమ్ వ్యాలీ కూడా 25 అంతస్తులు 50 అంతస్తులు కాస్తా చివరికి 2 అంతస్తులకు మారిపోయినటువంటి పరిస్థితి. కానీ ప్రచారం మాత్రం 1,00,000 అంతస్తులు కట్టినంత ప్రచారం జరుగుతుంది. రోజుకు ఒక్కొక్కటి. మొన్న సిఆర్డీఏకి సంబంధించినటువంటి బిల్డింగ్ అంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక భవనం, దాని గురించి 20 రోజులు వార్తలు రాశారు. ఫ్రంట్ పేజీ 8 రోజులు రాసుకొచ్చారు. ఇప్పుడు అట్లాగే కొత్తగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి రాజధానిలో కట్టబోతున్నారు. దానికి ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించింది. త్వరలో తాత్కాలిక భవనాలు క్యాంపస్ పెడతారు. దీనికి ఒక 4 కాలమ్స్ వార్త ఫుల్ పేజీలో ఈనాడు రాసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం అద్భుతం జరుగుతుంది అన్నటువంటిది రాసుకొస్తుంది. ఓవరాల్గా చూస్తే అమరావతిలో ఎంత జరిగినా ఎంత ప్రచారం జరుగుతుంది. అదే ఈ ప్రభుత్వంలో ఎంత జరిగినా ఎంత ప్రచారం జరుగుతుంది. గతంలో ఎంత జరిగినా ఎంత ప్రచారం మాత్రమే జరిగింది. పైగా విధ్వంసం అన్నటువంటి ప్రచారంతో బ్రతికేసాం. మనం మీడియాలో బ్రతికేస్తున్నాం, మీడియాతో బ్రతికేస్తున్నాం, ప్రచారంతో బ్రతికేస్తున్నాం.